మిర్యాలగూడ పట్టణ గ్రంథాలయంలో ప్రోగ్రెసివ్ ఫోరం, జ్ఞాన విజ్ఞాన వేదిక మరియు మరో గ్రంథాలయ ఉద్యమం వారు సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర మరియు ఓటర్ల జాబితా సవరణలో ఎదురయ్యే సవాళ్లు అనే అంశాలపై నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణ గ్రంథాలయంలో ప్రోగ్రెసివ్ ఫోరం, జ్ఞాన విజ్ఞాన వేదిక మరియు మరో గ్రంథాలయ ఉద్యమం వారు సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర మరియు ఓటర్ల జాబితా సవరణలో ఎదురయ్యే సవాళ్లు అనే అంశాలపై నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మహమ్మద్ రియాజ్ మరియు సామాజిక విశ్లేషకులు విద్యావేత్త రమేష్ పట్నాయక్ ముఖ్య వక్తలుగా హాజరై ప్రజాస్వామ్యంలో ఓటర్ పాత్ర, ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితా సవరణలో ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు చైతన్యవంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఓటర్ జాబితాలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఓటు హక్కు వినియోగం ద్వారా బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అందరూ తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, గ్రంథాలయ ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.